నా పేరు కిషోర్. మేము ఉంటున్నది అమలాపురానికి దాదాపుగా 23 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఓ చిన్న గ్రామంలో 2009లో నేను 10th పూర్తి చేశాను. ఆ తర్వాత నర్సాపురంలో ఇంటర్ చదువుతూ ఉండగా 2 సబ్జెక్ట్స్ ఉండిపోవటంతో అక్కడితో ఆ చదువును ఆపేసి మళ్ళీ పాలకాలలో ఐటీఐకి జాయిన్ అవ్వటం జరిగింది. ఐటీఐ ఒకవైపు చేస్తూ ఉండగానే కాస్త ఫ్రెండ్స్ గోడలో పడి మధ్య మధ్యలో కాలేజీకి వెళ్ళటం మానేసేవాడిని. అది గమనించి మా వాళ్ళు ఇలా అనుకున్నారు, వీడికి అస్సలు చదువు అబ్బేట్టుగానే లేదు, ఏం చేద్దామో అని ఆలోచిస్తున్న వేళ మా అమ్మ మా నాన్నతో, ఎలాగో మీరు తాపి మేస్త్రి, చాలామంది మీ వెంట తీసుకువెళ్తూ ఉంటారు, వాళ్ళతో పాటు వీడిని కూడా పనికి తీసుకువెళ్ళండి, ఓ దరిద్రం వదిలిపోతుంది అని చెప్పడంతో అప్పటికి నా వయసు చిన్నదైనప్పటికీ కూడా ఎలాగో పనిచేస్తుంది మా నాన్నగారే కనుక చిన్న పని పెద్ద పని అన్నట్టుగా నాన్న నన్ను తన వెంట తీసుకువెళ్ళటం జరిగింది. ఇక మా అమ్మా నాన్నలకు 2 సంతానం, అన్నయ్య అలాగే నేను. మా అన్నయ్య ట్రాక్టర్ డ్రైవింగ్ నేర్చుకుని అప్పుడే కొత్తగా ఓ ట్రాక్టర్ కూడా కొనుక్కోవటం జరిగింది. తాను ఎప్పుడూ కూడా తీరిక లేకుండా పని చేసుకునేవాడు. నేను మా నాన్నగారి వెంట పనికి వెళ్తూ ఉండేవాడిని. ఇక అప్పటికే మా అన్నయ్య భార్య అంటే మా వదిన తాను గర్భంతో ఉండటం వల్ల వాళ్ళ కన్నవారి ఇంట్లో ఉండగా నేను మీ వదిన దగ్గరికి వెళ్ళి తనని చూసి సాయంత్రానికల్లా వచ్చేస్తాను. నిన్నటితో రీమోడలింగ్ చేస్తున్నటువంటి ఇంటి పని కూడా పూర్తయింది. ఆ ఇంటి పై రూమ్ ఒకటి మాత్రమే పెండింగ్ ఉంది. అది కూడా క్లీన్ చేస్తే ఈ రోజుతో మన పని పూర్తయిపోతుంది. నువ్వు వెళ్ళి ఆ రూమ్ శుభ్రం చేసి రమ్మని చెప్పారు మా నాన్న. మా ఊరు నుండి అమలాపురం చేరుకుని మా నాన్న చెప్పిన ప్రకారమే రూమ్ శుభ్రం చేస్తూ ఉంటే అదే రూమ్లో ఒక టెడ్డీ బేర్ బొమ్మతో సహా 2 వేరు బొమ్మలైతే నా కంట పడ్డాయి. అయితే వాళ్ళ పిల్లలు అక్కడ పెట్టి ఉంటారు కదా అనుకున్నాను. వాటిని తీసి ఇంటి వెనుక పడేశారు. ఇది ఇలా ఉండగా మా అన్నయ్య మా ఊరు నుండి ఇటుకలోడు తీసుకుని మా మామయ్య వాళ్ళ అబ్బాయితో సహా ఇంకో 4 లేబర్ని వెంట పెట్టుకుని అదే ఇటుకలోడుతో అమలాపురానికి రావటం జరిగింది. ఇక తాను అన్లోడ్ చేసి తిరిగి వెళ్ళిపోదాము అనేసరికి సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలైంది. అలా వచ్చేస్తూ ఉంటే మా ఊరికి వెళ్ళే మార్గంలో గోదావరి కాలువ ఒకటి ఉంటుంది. ఆ కాలువను దాటాలని అలాగే బ్రిడ్జ్ పై వాళ్ళు వెళ్తూ ఉంటే ఆ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకునేసరికి బ్రిడ్జ్ పై చాలా ఎక్కువ మంది జనం ఉన్నట్టుగా కనిపించారు. ఇక వారిని చూసి అంత జనం బ్రిడ్జ్ పైన ఉండటమేంటి, ఏం జరిగిందని ముందుగా వీళ్ళంతా కూడా అనుకున్నారు. పోనీ చూద్దామని మెల్లగా ట్రాక్టర్పై ఆ బ్రిడ్జ్ పైకి చేరుకుని పక్కనే ట్రాక్టర్ని ఆపి మా అన్నయ్య మరియు బావతో పాటు మిగతా లేబర్ అంతా కూడా ఆ జనం వద్దకు చేరుకున్నారు. అలా చూస్తే జనం మధ్యలో ఓ గోని సంచి కనపడింది. ఆ గోని సంచిలో ఒక అమ్మాయి శవం కనిపించేసరికి జనంతో పాటు వాళ్ళు కూడా హడిలిపోయారు. ఇక ఒక్కొక్కరు ఒక్కో రకంగా అనుకుంటున్నారు. ఆ అమ్మాయిది ఏ ఊరో కూడా తెలియటం లేదని ముందుగా అమ్మాయి డెడ్ బాడీ కొద్దిగా వాసన రావటంతో మా వాళ్ళు మరీ దగ్గరగా వెళ్లకుండా కాస్త దూరం నుండి చూసి వెనక్కి వచ్చేస్తున్న వేళ మా బావ అన్నయ్య చెయ్యి పట్టుకుని, బావా, అమ్మాయి డ్రెస్సు అలాగే చెప్పులు చూస్తుంటే మన ఊరి అమ్మాయిలానే ఉంది కదా అని చెప్పాడు. అది విన్నటువంటి మా అన్నయ్య, ఏమోరా, నేను సరిగ్గా చూడలేదు అని వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి మా అన్నయ్య కాస్త దగ్గరికి చేరుకుని మళ్ళీ చూస్తే అది నిజంగానే మా ఊరి అమ్మాయి తాలూకు శవం. ఇక అప్పటికే పోలీసు వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి జనంతో మాట్లాడుతూ ఉంటే అది మా ఊరి అమ్మాయి తాలూకు డెడ్ బాడీ అని మా అన్నయ్య వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక వెంటనే మా ఊరి సర్పంచ్ గారికి కాల్ చేసి అమ్మాయి డెడ్ బాడీ అక్కడ ఉందని వెంటనే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల్ని స్టేషన్కి తీసుకుని రమ్మని చెప్పారు. ఇక అప్పటికే అంబులెన్స్ కూడా రావడంతో గోనె సంచిలో ఉన్నటువంటి అమ్మాయి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకువెళ్లారు. శవాన్ని తీసుకుని వెళ్ళిపోయాక జనంతో పాటు వాళ్ళు కూడా ఇంటికి తిరిగి వచ్చేయటం జరిగింది. అయితే అది జరిగినటువంటి కేవలం 2 గంటల సమయం తర్వాత, అంటే సరిగ్గా మధ్యాహ్నం 2:20 అవుతుంది. ఇక అప్పటికే నా యొక్క పని ముగించుకొని మా ఊరికి వచ్చేస్తూ ఆ బ్రిడ్జ్ పై నుండి మా ఊరికి చేరుకుంటున్నాను. కనీసం ఆ బ్రిడ్జ్ పై నుండి వచ్చేటప్పుడు కూడా అక్కడ అలాంటి ఒక సంఘటన ఎదురైంది అని నాకైతే తెలీదు.
ఎందుకంటే నేను వెళ్ళేసరికి పెద్దగా ఏమీ లేదు. కానీ ఇంటికి వచ్చాక మా అన్నయ్య నాకు ఆ విషయాన్ని చెప్పాడు. ఇక అప్పటికే గ్రామస్తులంతా కూడా వారి ఇంటి వద్ద ఉండగా సాయంత్రం 7 గంటల సమయానికి పోస్ట్ మార్టం పూర్తి చేసుకుని ఆ మృతదేహాన్ని ఇంటికి చేర్చారు. ఆ రాత్రికి రాత్రి తన యొక్క మృతదేహానికి శ్మశానంలో అంత్యక్రియలు జరిపారు. అయితే కేసు మాత్రం ఇంకా దర్యాప్తు అవుతూ ఉంది. ఇక ఆ రోజు ఒక్కడనే రూమ్ అంతా కూడా శుభ్రం చేసేసరికి బాగా అలసిపోయారు. శరీరం కాస్త తొందరగానే నిద్రకు ఒదిగిపోయింది. తెల్లవారే వరకు మెలకువ రాకుండానే అలానే నిద్రపోయాను. ఇక ఉదయం లేచి చూసేసరికి నా తల దగ్గర టెడ్డీ బేర్ బొమ్మలతో సహా మిగతా 2 బొమ్మలు కనిపించాయి. వాటిని చూడగానే ఆశ్చర్యపోయాను. నిన్న ఆ ఇంట్లో రూమ్ శుభ్రం చేస్తుంటే ఈ 3 బొమ్మలు నా కంటపడ్డాయి. స్వయంగా నేనే వీటిని ఇంటి వెనుక పడేశాను. మరి ఇప్పుడు చూస్తే రాత్రికి రాత్రి నా దగ్గరకు ఎలా వచ్చాయి? నేనంటే వీటిని తీసుకురాలేదు, మరి తీసుకొచ్చింది ఎవరు అని కాసేపు ఆశ్చర్యపోయినా వెంటనే వాటి నుండి తేరుకున్నారు. అయితే వాటి గురించి ఆలోచించే ఓపిక కూడా లేదు. వాటిని తీసి నా రూమ్లో ఓ మూల పడేశారు. ఇక అప్పటి నుండి ఆ 3 బొమ్మలు అక్కడే పడున్నాయి, అంటే నా రూమ్లోనే. ఆ రోజు కూడా గడిచిపోయింది. ఈలోగా వదినకు డెలివరీ కావటం, పాప జన్మించడం అన్నీ జరిగాయి. అయితే త్వరలో దుర్ముహూర్తం వస్తుందని వదిన బాలింతగా ఉన్న సమయంలోనే మా అత్తయ్య వాళ్ళు ముహూర్తానికి మా ఇంట్లో అడుగు పెట్టించాలని మా ఇంటికి వదినను తీసుకురావటం జరిగింది. ఒక్కరోజు ఉన్నాక మరుసటి రోజు మళ్ళీ వదినను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళిపోదాము అనుకున్నారు. కానీ వదిన అందుకు అంగీకరించలేదు. అక్కడికంటే నాకు ఇక్కడే బాగుంది, ఇక్కడే ఉండాలి అని పట్టుపట్టింది. ఇక అత్తయ్య వాళ్ళు కూడా ఏమీ అనలేదు. ఇక్కడ అత్తయ్య వాళ్ళు అంటే మా వదిన వాళ్ళ అమ్మా నాన్నలు. ఇక బాలింతగా ఉన్నటువంటి వదినను మా ఇంట్లోనే విడిచిపెట్టి వారు వెళ్ళిపోవటం జరిగింది. ఇక అప్పటికే మా వదిన మా ఇంటికి వచ్చి 15 రోజులు గడుస్తుంది. మరొక వైపు ఇన్ని రోజులు గడిచేసరికి ముందుగా చెప్పకుండా ఒక అమ్మాయి చనిపోయింది అని ఆ కేసుని పోలీసు వాళ్ళు దర్యాప్తు చేస్తూ ఉంటే అమ్మాయి యొక్క తల్లిదండ్రులు పోలీసు వారికి సహకరించడం లేదు. ఇక వారు సహకరించద్ది పోలీసు వాళ్ళైనా సరే ఏం చేస్తారు? ఏమీ చెయ్యలేరు కదా. అందుకే ఆ కేసును కూడా పెండింగ్లో పెట్టేశారు. ఈలోగా నేను ఎప్పటిలాగే ఆ రోజు కూడా పనికి వెళ్ళి నా పని మొత్తాన్ని ముగించుకుని దాదాపుగా రాత్రి 7 గంటలకు బయటకొచ్చాను. ఇక ఆ సమయంలో నా యొక్క వెహికల్పై నేను బ్రిడ్జ్ పై నుండి వెళ్తున్నాను. ఇక అప్పటికే బాగా చీకటి పడింది. ఎక్కడో దూరంగా 1-2 వాహనాలు కనిపిస్తున్నాయి, అంతే తప్ప బ్రిడ్జ్ పైన ఎటువంటి వాహనం కూడా ఎదురు కాలేదు. అయితే అలా వస్తున్నటువంటి నన్ను బ్రిడ్జ్ పై నుండి ఎవరో ఒక ఆమె నన్ను తన గొంతుతో పిలిచేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాను. ఇక అలా చూస్తే అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. పైగా నాకు సుమారుగా 20 మీటర్ల దూరంలో ఒక వెహికల్ వస్తున్నట్టుగా కనపడింది. ఒకవేళ నన్ను వాళ్ళేమైనా పిలిచారు అన్న అనుమానంతో అక్కడే ఆగిపోయాను. ఒకవేళ వాళ్ళే నన్ను పిలుచుంటే నన్ను చూసి వాళ్ళు వెహికల్ కూడా ఆపుతారేమో అని చూస్తుంటే వాళ్ళు మాత్రం నా దగ్గరికి చేరుకుని కనీసం నన్ను పిలవకుండా అలా నన్ను క్రాస్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. ఇక అప్పుడు అర్థమైంది నాకు, వాళ్ళైతే నన్ను పిలవలేదు అని. మరి నన్ను పిలిచినట్టుగా వినపడింది. ఏమో ఇదంతా కూడా భ్రమేమో అనుకున్నాను. ఇక వెంటనే నేను అక్కడి నుండి ప్రయాణమయ్యి చాలాసేపటి వరకు ప్రయాణించాక ఇంటికి చేరుకున్నాను. ఇక ఇంటికి వెళ్ళేసరికి పవర్ లేదు. కారణమేంటి అని తెలుసుకుంటే ఊర్లో ట్రాన్స్ఫార్మర్ దగ్గర ప్రాబ్లం వచ్చింది అని చెప్పారు. కానీ మరికొంత సమయానికి అది కూడా రిపేర్ చేశారు. కేవలం ఫ్యాన్లు అలాగే లైట్లు మాత్రమే పనిచేస్తున్నాయి. ఏసీలకైతే లోడ్ చాలదు. ఇక మా ఇంటి పరిస్థితికి వస్తే ఎవరి గదులు వాళ్ళవి. అమ్మా నాన్న ఒక రూమ్లో ఉంటారు, అన్నయ్య వదిన వేరే రూమ్, నాకు మరియు చెల్లికి చెరో రూమ్స్ అయితే ఉంటాయి. అలాగే మా ఇంట్లో ఉండేవి 2 ఏసీలు, ఒకటి నాకు ఇంకొకటి అన్నయ్య వాళ్ళకి. కానీ ఆ రోజు ముందుగా మీకు చెప్పినట్టు ఏసీలకు లోడ్ అయితే లేదు, అవి పూర్తిగా పనిచేయటం లేదు. నాలాగే అన్నయ్య కూడా ఏసీ లేకపోతే వాడికి నిద్ర పట్టదు. అయితే నాకు ఒక సౌకర్యం ఉంటుంది. నా రూమ్ అనేది ఇంటి వెనుక భాగాన ఉంటుంది. ఇంటి వెనుక
ఎక్కువగా చెట్లు ఉండటంతో డోర్స్తో పాటు కిటికీలు ఓపెన్ చేస్తే ఇల్లంతా కూడా చల్లగా మారిపోతుంది. మరి అన్నయ్య వాళ్ళు ఉంటున్నటువంటి ఆ రూమ్ అనేది ఇంటికి మధ్యలో ఉంటుంది. కరెంట్ ఉంటే తప్ప ఆ రూమ్లో గాలి కూడా ఆడదు. అయినా ఫ్యాన్కి తగ్గట్టుగా కరెంట్ అయితే ఉంది, కానీ మా అన్నయ్యకది సరిపోదు. అదే కారణంతో నా రూమ్లో వాడు కూడా మంచం వేసుకుని ఓ టేబుల్ ఫ్యాన్ పెట్టుకుని గుమ్మానికి అడ్డంగా పడుకున్నాడు. అలా పడుకున్న ఇద్దరం కూడా నిద్రలోకి జారుకున్నాం. ఇక నాకైతే అస్సలు మెలకువ లేదు. అప్పటికి సరిగ్గా సమయం దాదాపుగా అర్ధరాత్రి 1:20 కావస్తుంది. అదే సమయానికి ఒక అమ్మాయి ఆకారంలో ఉన్న నల్లని నీడ మా రూంలోకి ప్రవేశించడం నా కలలో కనిపిస్తుంది. కానీ నిద్రమైకంలో ఉండటంతో నేను కల అనుకున్నాను. అలా రూమ్లో ప్రవేశించినటువంటి అమ్మాయి రూపం అంతవరకు బాగానే ఉంది, కానీ అది దగ్గర పడే కొలది చాలా భయంకరంగా కనిపిస్తుంది. క్రిందకు వేలాడుతున్న జుట్టు, పూర్తిగా రక్తపు మడుగులో తడిచినటువంటి దుస్తులు, ముఖమంతా కూడా రక్తపు మయంగా ఉంది. కనీసం ఆ రూపాన్ని కూడా పోల్చుకోలేకపోతున్నాను. అలా ఉంది అది. ఇక అలాంటి రూపంలో ఉన్నటువంటి అమ్మాయి నా దగ్గరికి చేరుకుని ఇంకా మంచంపైకి రాబోతుంది అనేసరికి భయంతో గట్టిగా అరవాలి అనుకున్నాను. కానీ అప్పటికే నా గొంతు పని చెయ్యలేదు. నా కాళ్ళ వైపు గుమ్మానికి అడ్డంగా పడుకున్నటువంటి మా అన్నయ్యను నిద్రలేపే ప్రయత్నంలో కాళ్ళతో టేబుల్ ఫ్యాన్ని తన్నాలి అనుకున్నాను. కానీ ఆశ్చర్యకరంగా కాళ్ళు కూడా పనిచేయలేదు. ఇంతలో ఒక్కసారిగా ఆకారం నా గుండెలపైకి ఎక్కి కూర్చుంది. ఇక వెంటనే నా గొంతు నొక్కడం మొదలుపెట్టింది. అంతే, ఆ క్షణమే నా గుండె ఆగినంత పనైంది. అది నా గొంతు నొక్కేస్తుంది. నేను విడిపించుకోవాలని చూస్తున్నాను, కానీ అది నా వల్ల కావటం లేదు. ఏం చెయ్యాలో తెలియక శత విధాలుగా ప్రయత్నిస్తూ చివరికి నా కుడికాలిని కాస్త పనిచేసినట్టుగా మార్చుకున్నాను. అంటే చాలాసేపటి తర్వాత అది కదిలింది. ఒక్కసారిగా నా కాళ్ళ వద్ద ఉన్నటువంటి ఆ టేబుల్ ఫ్యాన్ని కుడికాలుతో గట్టిగా తన్నేశాను. అంత గట్టిగా తన్నేసరికి అన్నయ్య పెట్టుకున్నటువంటి ఫ్యాన్ అనేది అంత దూరంలో ఎగిరిపడింది. ఆ శబ్దానికి అన్నయ్య నిద్రలేచి చూస్తే ఫ్యాన్ క్రింద పడిపోయింది. నేనేమో నిటారుగా పడుకుని ఉండటం చూసి, తమ్ముడు ఏమైందిరా, ఫ్యాన్ ఎందుకు తన్నావు అని అడుగుతున్నాడు. కానీ నేనైతే ఏమీ చెప్పలేకపోతున్నాను. సరిగ్గా అప్పుడే నాకింకా ఊపిరి అందకపోవటంతో మరింత గట్టిగా మూల్గటం మొదలుపెట్టాను. ఇక నా యొక్క పరిస్థితిని చూసి అన్నయ్యకైతే భయం వేసింది. వెంటనే వెళ్ళి మా అమ్మా నాన్నలు తీసుకొచ్చాడు. వాళ్ళంతా కూడా నన్ను నిద్రలేపాలని చూస్తున్నారు, కానీ నేనైతే లేవలేకపోతున్నాను. ఊపిరి ఆడక ఇంకా అలాగే చాలా రకాలుగా మూలుగుతూ గురక పెడుతున్నట్టుగా ఉన్నాను. ఇక అప్పటికే మా నాన్నగారు నా పరిస్థితిని గమనించి ఇదేదో గాలి పని, అంతకుమించి మనమేమీ కంగారు పడాల్సిన అవసరం లేదని నా చెంపపైన గట్టిగా కొడుతూ నా పేరు పెట్టి పిలుస్తూ ఉంటే అంతవరకు నా గొంతు నొక్కుతున్న ఆకారం వీళ్ళంతా వచ్చారు కాబట్టి సరిపోయింది, లేదంటే చంపేసేదాన్ని అంటూ అతి భయంకరంగా కనిపిస్తున్న ఆ రూపం అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చీకట్లో కలిసిపోయింది. ఇక అప్పటికి నాకు ఫ్రీగా అనిపించింది. అంతవరకు ఊపిరి అందకపోవడంతో దాని చెర నుండి విడిపించుకునే ప్రయత్నంలో ఒళ్ళంతా కూడా విపరీతంగా చెమటలు పట్టేశాయి. ఇక మా అమ్మ నా శరీరం అంతా కూడా ఓ టవల్తో వత్తి పూజా మందిరంలోకి పరిగెత్తుకెళ్ళి కుంకుమ తీసుకొచ్చి నా నుదుట పెట్టింది. ఇక అప్పటికే కొద్దిగా రిలీఫ్ అనిపించింది. ఇక భయపడుతూనే ఆ రాత్రి నిద్రపోయాను. కానీ మా అమ్మ నాన్నలకు ఆ రాత్రి అస్సలు నిద్ర పట్టలేదంట. అయితే నన్ను ఏదో గాలి ఆవహించినట్టుగా వారికి అనుమానం వచ్చింది. అమలాపురం దాటి ఒక ఊరు ఉంటే ఆ ఊరిలో ఒక సిద్ధాంత్ గారు ఉన్నారని తెలుసుకుని నన్ను అక్కడికి తీసుకుని వెళ్ళారు. వారు నా చేతికి ఒక దారాన్ని కట్టి మంత్రించినటువంటి నిమ్మకాయలు ఇచ్చి 3 రోజుల వరకు తల క్రింద పెట్టుకుని పడుకోమని చెప్పారు. నేను అలాగే చేశాను, కానీ ఆ ఒక్కరోజు మాత్రమే ఏమీ కాలేదు. 2వ రోజు రాత్రి నేను నిద్రపోతున్న వేళ సిద్ధాంత్ గారు కట్టినటువంటి ఆ తాడు అలాగే తలక్రిందులుగా నిమ్మకాయలు ఉండగానే మళ్ళీ అదే రూపం వచ్చి ఈసారి నేరుగా నా గుండెలపైన కూర్చుంది. కానీ ఆ రోజు అది నా గొంతు నొక్కలేదు, నా చేతులతో నేనే నొక్కుంటున్నాను. ఇలా కొన్ని క్షణాల పాటు గందరగోళంగా జరుగుతుంది. సరిగ్గా అప్పుడే
వేరే రూమ్లో నిద్రపోతున్నటువంటి మా వదినమ్మకు దాహంగా అనిపించింది. ఇక నా రూమ్లో ఫ్రిడ్జ్ అయితే ఉంది. వెంటనే నా రూమ్లోకి వచ్చి నీళ్లు తాగాలి అనుకుంది. కానీ అప్పటికే నా రూమ్లో ఒంటరిగా పడుకున్నటువంటి నేను నా చేతులతో నాకు నేనుగా నా గొంతును నొక్కుకుంటూ మంచం పైన అటూ ఇటూ దొర్లుతూ మూలుగుతున్నట్టుగా మా వదిన కంట పడ్డాను. ఇక ఆ దృశ్యాన్ని చూసినటువంటి వదినకు వెంటనే భయంగా అనిపించింది. అక్కడి నుండి పరిగెత్తుకు వెళ్ళి మా అమ్మ నాన్నలతో పాటు అన్నయ్యను కూడా తీసుకొచ్చింది. వాళ్ళు వచ్చి నా గొంతుపై ఉన్నటువంటి ఆ చేతుళ్ళు విడిపించాలని చూస్తున్నారు. కానీ ఎంతకీ నేనైతే వదలటం లేదు. ఇక అప్పుడు మా అన్నయ్య నా చెంపలపైన గట్టిగా కొట్టి నన్ను నిద్ర లేపాలని చూశాడు. అన్నయ్య అలా కొట్టేసరికి నా గొంతుతో కాకుండా ఓ స్త్రీ గొంతుతో మార్చి ఏడవటం మొదలుపెట్టారు. అది చూసి మా వాళ్ళు భయపడ్డారు. హడిలిపోయి దూరం జరిగారు. ఇది ఇలా లొంగేది కాదు. ఇలాంటి వాటికి మీ మేనత్తే సరైందని మా నాన్న చెప్పగా మా అన్నయ్య పరిగెత్తుకు వెళ్ళి అదే వీధిలో ఉంటున్నటువంటి మా అత్తమ్మను ఇంటికి తీసుకురావటం జరిగింది. ఈలోగా ఆ గందరగోళానికి ఇరుగు పొరుగు వాళ్ళతో సహా వీధిలో సగం మంది నిద్రలేచారు. మా మేనత్త నా దగ్గర కూర్చొని, ఎవరు నువ్వు, ఈ సమయంలో వచ్చావేంటి, నీకు ఏం కావాలి అని అడిగేసరికి నేను పలానా వాళ్ళ అమ్మాయిని అంటూ తన పేరు చెప్పి నాకు నేనుగా చనిపోయానని ఊరంతా అనుకుంటున్నారు. కానీ నన్ను చంపిద్ది మా బావ మరియు తన ఫ్రెండ్స్ అని చెప్తుంటే నీ మాటను నమ్మే పరిస్థితుల్లో మేం లేము. అయినా ఇలాంటి విషయాలు ఏవైనా ఉంటే పోయి మీ అమ్మా నాన్నలతో చెప్పు, మా అబ్బాయిని ఇబ్బంది పెట్టడం ఏంటి అని అనగా నేను ఈ తమ్ముడి పైన ఆవహించి అసలు విషయం మా వాళ్ళతో చెప్పాలని చూస్తున్నాను. ఈ తమ్ముడికి నేను ఏమీ చేయను. దయచేసి నా బాధను అర్థం చేసుకుని మా అమ్మా నాన్నలు పిలవండి అని బ్రతిమాలేసరికి పోనీలే కదా అని మా అన్నయ్య వెళ్ళి ఆ రోజు బ్రిడ్జ్ పై ఒక శవం దొరికింది అని ముందుగా మనమైతే చెప్పుకున్నాం కదా. ఇక అదే అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల్ని రాత్రికి రాత్రి మా ఇంటికి తీసుకొచ్చాడు. కానీ వాళ్ళు అది నిజం కాదు అని చెప్తున్నారు. సరే, నువ్వు మా అమ్మాయివి అని నమ్మాలి అంటే నేను కొన్ని పర్సనల్ విషయాలు అడుగుతాను, క్లారిటీగా చెప్తే నమ్ముతాం అని చెప్పింది ఆవిడ. సరే అడగమని వాళ్ళ అమ్మతో చెప్పగా వాళ్ళ అమ్మ కొన్ని విషయాలను అడిగింది. అంటే వాళ్ళ అమ్మ అడిగే ప్రశ్నలన్నింటికీ ఆ ఆత్మ నిజంగానే సమాధానమిస్తూ అక్క గర్భంతో ఉంది, పనులు చేసుకోలేకపోతుంది అని నువ్వు నన్ను అక్కకు తోడుగా పంపించావు. కానీ బావ నన్ను ఎన్నోసార్లు బలవంతం చెయ్యాలి అనుకున్నాడు. కానీ చాలాసార్లు తన నుండి నేనైతే తప్పించుకున్నాను. చివరికి వేరే పని మీద ఒక షాప్కి వెళ్లాల్సి వచ్చింది. అలా నేను ఒంటరిగా వెళ్తూ ఉంటే ఇది రాత్రి సమయం, ఈ సమయంలో ఒంటరిగా వెళ్ళటమేంటి అని మా అక్క మా బావను పిలిచి మీరే మా చెల్లిని బైక్ పైన తీసుకువెళ్ళండి అని చెప్పింది. నేను ముందుగా భయపడ్డాను, కానీ స్వయంగా మా అక్క మా బావతో చెప్పి మరీ పంపించింది. అందుకే భయపడాల్సిన అవసరం లేదు అనుకున్నాను. ఇక అక్కడి నుండి షాప్కి వెళ్ళాలి అంటే మెయిన్ రోడ్ దాటి మరీ వెళ్ళాలి. బావ నన్ను మెయిన్ రోడ్ దాటించుకొని తీసుకువెళ్తున్నారు. ఇక అప్పటికే నాకు అవసరం ఉన్నటువంటి ఆ షాప్ అయితే దాటిపోతుంది. బావా, అవి దొరికే షాప్ అక్కడుంది, మనం దాటి వెళ్తున్నాము అనేసరికి కానీ మా బావ మాత్రం వినిపించుకునే పొజిషన్లో లేడు. ఈ షాప్ కంటే వేరే షాప్లో చాలా క్వాలిటీగా ఉంటాయి, పైగా తక్కువ ధరకే లభిస్తాయి అని నాతో అబద్ధం చెప్పి ఒక చిన్న సందులో నుండి తీసుకుపోతున్నాడు. అది బావ పనిచేస్తున్నటువంటి ఆఫీస్. అది చూసి ఎక్కడికి నన్ను తీసుకొచ్చావేంటి అని అడిగారు. ఇక అప్పటికి సమయం దాదాపుగా రాత్రి 8 గంటలు దాటిపోయింది. సిటీ కావటంతో ఎవరి ఇళ్లలో వారు టీవీలు చూస్తూ గడుపుతున్నారు. ఇక ఆ సందులో ఎవ్వరూ లేరు. నేను అరుస్తున్నా సరే పట్టించుకోవటం లేదు. నా నోరు మూసి ఆఫీస్లోకి నెట్టి వెంటనే డోర్ క్లోజ్ చేశారు. ఇక అప్పటికే నా పైన అత్యాచారం చేసి అరవకుండా నోట్లో గుడ్డలు కూడా పెట్టి గట్టిగా ఒక చైరుకు వేసి మరీ కట్టేశారు. నోట్లో ఉన్నటువంటి క్లాత్ బయటికి రాకుండా ఇంకా కొన్ని జాగ్రత్తలు పాటించి విడిపించుకోకుండా వీలు లేకుండా కట్టుపడేశారు. అంతే, ఇవన్నీ చేసేలోపు నేను స్పృహ కోల్పోయాను. నన్ను అలాగే విడిచిపెట్టి బయటకు వెళ్ళాడు. తన ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ ముగ్గురిని తీసుకొచ్చాడు. వారు కూడా నా పైన ఏదో చేశారు. చివరికి కోమా స్టేజ్లోకి వెళ్ళిపోయాను. ఇంకా ఏం జరిగిందో మీరే అర్థం చేసుకోండి.
ఇక అప్పటికే నలుగురు ఇష్టం వచ్చినట్టుగా నన్ను నానా రకాలుగా చేసి బాగా నీరసించి కొన ఊపిరితో ఉన్నటువంటి నన్ను గొంతు నొక్కు మరీ చంపారు. ఇక అప్పటికే నేను చనిపోయానని గ్రహించి తన ఫ్రెండ్స్ని అక్కడే విడిచిపెట్టి మా ఇంటికొచ్చి మా అక్కతో అతి ఘోరమైనటువంటి అబద్ధాన్ని చిత్రీకరించారు. నాతో వచ్చినటువంటి మీ చెల్లి షాప్ లోపలికి వెళ్ళి కొనుక్కుంటుంది. అది గ్రహించినటువంటి నేను పక్కనే ఆఫీస్ ఉంది కదా, అలా వెళ్ళి వద్దామని వెళ్ళాను. కానీ తిరిగి వచ్చేసరికి మీ చెల్లి అక్కడ కనిపించలేదు. ఒకవేళ ఇంటికి వచ్చిందేమో అని ఎక్కడ చూస్తే ఇక్కడ కూడా తాను కనిపించలేదు అని కంగారు పడుతున్నట్టుగా విపరీతంగా నటిస్తూ మా అక్కతో చెప్పేసరికి తాను కూడా నిజమైన నమ్మి ఏదో ఒకటి చేసి నా చెల్లెలు తీసుకురండి అని చెప్పింది. ఇక అదే అదునుగా భావించి నా కోసం వెళ్ళినట్టుగా అక్క ముందు నటిస్తూనే మళ్ళీ ఆఫీస్ రూమ్లోకి చేరుకున్నాడు. తన ఫ్రెండ్స్తో కలిసి ఒక పెద్ద గోనె సంచిలో నా శవాన్ని పెట్టి నీతో పాటు నేను కూడా వస్తే నా భార్యకు అనుమానం వస్తుంది, అసలు మనం ఈ క్షణం కలిసినట్టుగా ఎవ్వరికీ తెలీదు అన్నట్టు ఎలాగో నీ కారు ఇక్కడే ఉంది, ఇదే కార్ డిక్కీలోకి ఈ శవాన్ని తీసుకుని ఆ ఊరికి వెళ్ళే మార్గంలో బ్రిడ్జ్ వస్తుంది, అక్కడ పడేయండి, ఎవరికీ అనుమానం రాదు అని వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పాడు. ఇక ఆ గండం నుండి బయటపడే మార్గం వెతుకుతున్న వాళ్ళకి బావ చెప్పినటువంటి సలహాతో వారు నన్ను వెంటనే కారు డిక్కీలో వేసుకుని గంటకి 80 కిలోమీటర్ల వేగంతో కారులో ప్రయాణించి ఆ బ్రిడ్జ్ దగ్గరికి చేరుకుని ఆ సమయంలో అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో డిక్కీలో ఉన్నటువంటి నా శవాన్ని అక్కడికక్కడే ఒక అనాథ శవంలా విసిరేశారు. ఆ విధంగా అసలు రహస్యాన్ని ఏడుస్తూ వాళ్ళతో చెప్పగా, నిజమే, నువ్వు చెప్తుంటే ఈ విషయం మాకు ఇప్పుడు అర్థమైంది, కానీ మేము ఈ విషయాన్ని ఇప్పుడు బయటకు చెప్తే ఖచ్చితంగా నీ అక్క జీవితం పాడైపోతుంది అనగా మీరు అలా ఆలోచిస్తున్నారా? అయితే నా చావు కారణమైనటువంటి ఏ ఒక్కరిని వదిలే ప్రసక్తే లేదు. నేనంటే మీకు అంత చులకనైపోయానా? నేను చనిపోయినా సరే కనీసం మీలో బాధ కూడా కనిపించలేదు. నా చావు కంటే మీ అల్లుడు అలాగే మీ కూతురు గొప్పవారైపోయారు. సరేలే, ముందు ముందు ఏం జరుగుతుందో మీరే చూడండి అని అప్పటికి నన్ను విడిచిపెట్టి ఆమె ఆత్మ వెళ్ళిపోవటంతో తరువాత నేను యథావిధిగా మేల్కొన్నాను. చుట్టూ జనం విపరీతంగా మోగి ఉన్నారు. ఏం జరిగింది, ఇక్కడ మీరంతా ఎందుకున్నారు అని అనగా అసలు విషయాన్ని చెప్పారు. అప్పుడు నాకు చాలా భయం వేసింది. కానీ అక్కడితో పోలేదు, ఇంకో అబ్బాయిని కూడా ఆమె ఆవహించడం మొదలుపెట్టింది. ఒకరోజు నేరుగా మా అన్నయ్యను కూడా ఆవహించి ఆమెను అనవసరంగా చంపేశారని, వారిని చంపకుండా విడిచిపెట్టరని విపరీతంగా ఏడుస్తూ చివరికి అన్నయ్యను కూడా విడిచిపెట్టి వెళ్ళింది. అయితే వారంలో సుమారుగా 2-3 సార్లు నన్ను ఆవహిస్తూ ఉండేది. అది నన్ను విడిచిపెట్టేలా లేదని వేరే వాళ్ళ ద్వారా దొడ్డిబట్ల అనే ఓ గ్రామంలో ఒక పూజారి ఉన్నారని, అంటే ఒక భూత వైద్యులు ఉన్నారని, వారి వద్దకు వెళ్తే సరైనటువంటి పరిహారం చేస్తాను అని చెప్పడంతో అదే ఊరికి నన్ను తీసుకువెళ్ళి ఆ రోజుల్లో, అంటే అప్పటి కాలంలో సుమారుగా 30,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి ప్రయోగాన్ని చేయించారు. అంటే ఒక పరిహారం లాంటిది. నా నుండి ఆమె ఆత్మను వేరు చేయటం జరిగింది. 10 రోజుల వరకు అంతా బాగానే ఉంది. కానీ ఆ తరువాత మళ్ళీ అదే పరిస్థితి. ఇక ఏం చేసినా సరే లాభం లేదు. ఏదైనా సరైన పూజ కానీ పరిహారం కానీ చెయ్యాలని అలాంటి వారి కోసం ఇంకా మేము ఎదురు చూస్తూ ఉంటే వేరే వాళ్ళ ద్వారా ద్రాక్షారామంలో ఒక పవర్ఫుల్ స్వామీజీ ఉన్నారు అని తెలుసుకుని వారి వద్దకు తీసుకువెళ్ళగా చాలా వరకు డబ్బులు ఖర్చు పెట్టి నాకు ఓ పెద్ద పరిహారాన్ని చేశారు. తరువాత ఒక 1 నెల రోజుల వరకు ఏమీ జరగలేదు. మళ్ళీ నా పని నేను యథావిధిగా చేసుకుంటున్నాను. అంతలో ఒకరోజు రాత్రి 10:20 వేళ నా అంతట నేనుగా నిద్రలేచి ఎవరో నన్ను పిలిచినట్టుగా ప్రేరేపిస్తుంటే మా ఇంటి పక్కనే ఉన్నటువంటి, అంటే అక్కడే గోదావరి పాయ ఒకటి ఉంటే సరిగ్గా అక్కడికి చేరుకుని అక్కడ ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ నుండి కాల్వలోకి దూకేశాను. అంతే. ఆ రోజు ఎవ్వరూ నన్ను చూడకుండా ఉంటే కనుక ఆ రోజు నేను ఖచ్చితంగా చనిపోయేవాడిని. కానీ అదే సమయంలో చేపల వేట జరుపుతున్నటువంటి జాలారులు నేను నీళ్ళలో దూకిన శబ్దం గట్టిగా వినపడేసరికి అక్కడికి దగ్గరలో ఉన్నటువంటి వాళ్ళు ఆ శబ్దం ఎక్కడి నుండి వస్తుందా అని చూస్తుంటే
నీళ్లలో దూకిన మరుక్షణమే నాపై నాకు స్పృహ వచ్చింది. ప్రాణ భయంతో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవాలి అని చూస్తుంటే నేను ఒడ్డుకు చేరకుండా చెయ్యాలని ఏదో ఒక శక్తి నాకు అడ్డుపడుతున్నట్టుగా అనిపించింది. ఇక దాని నుండి తప్పించుకొని వెళ్ళిపోవాలి అని చూస్తున్నాను. కానీ ఎంతసేపటికి నా వల్ల కావటమే లేదు. పైగా నీళ్లలో నన్ను ముంచి మరీ చంపాలని చూస్తుంది. ఇక ఈ మధ్య పెద్దగా నీళ్లలో శబ్దం వినిపిస్తుంటే నన్ను గమనిస్తున్నటువంటి జాలారి వాళ్ళు ఎవరో నీళ్లలో దూకి ఏదో చేసుకుంటున్నారు అని వేగంగా నా దగ్గరకు చేరుకుని ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నటువంటి నన్ను కాపాడి ఒడ్డుకు తీసుకొచ్చారు. ఇక ఒడ్డున పడుకోబెట్టారు. మాకు తెలిసినటువంటి జాలర్లు చాలామంది అక్కడే ఉండటంతో ఇక వెంటనే వారిలో ఒక వ్యక్తి మా ఇంటికి వెళ్ళి మీ అబ్బాయి నీళ్లల్లో దూకేశాడు అని చెప్పేసరికి మా వాళ్ళతో సహా వీధిలో వాళ్ళంతా పరిగెత్తుకొచ్చారు. అంతా వచ్చి చూస్తే నేను చనిపోయాను అని వారు గుర్తించారు. మా వాళ్ళంతా ఏడుపు. వీధిలో వాళ్ళు కూడా నా మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. ఇక అప్పటికప్పుడు మా బంధువులతో సహా మాకు కావలసిన వాళ్ళందరికీ ఫోన్స్ చేస్తున్నారు. ఓ గంట కాలంలో దగ్గరగా ఉన్న వాళ్ళంతా నా దగ్గరికి చేరుకుని నేను చనిపోయాను అని ఏర్పాట్లు చేస్తున్నారు. సరిగ్గా అప్పుడే ఒక పెద్ద ఆయన నా దగ్గరకు వచ్చాడు. తనకి పల్స్ చూడటం వచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. నా చెయ్యి తీసుకుని తన చేత్తో చెక్ చేస్తూ ఏదో ఒక చిన్న అనుమానం కలిగింది. నన్ను బాగా పరీక్షిస్తే ఇంకా ప్రాణంతో ఉన్నట్టుగా తనకు అనిపించింది. ఆ అబ్బాయి చనిపోలేదు, ఇంకా బ్రతికే ఉన్నాడు. వెంటనే ఇంటికి తీసుకువెళ్దాం రండి అని చెప్పాడు. ఇక ఆశతో ఉన్నటువంటి మా వాళ్ళంతా కూడా నన్ను తీసుకుని ఊళ్ళోకి వచ్చేశారు. ఒక మంచం పైన నన్ను పడుకోబెట్టి వాళ్ళంతా నా చుట్టూ కూర్చున్నారు. అప్పటికే ఊరి జనమంతా నా దగ్గరికి చేరుకుని ఇంకా 2 రోజుల్లో మా ఊరిలో జరగబోయే జాతర గురించి మాట్లాడుకోవటం మొదలుపెట్టారు. మా ఊరి గ్రామ దేవతలు 2, ఒకరు ముత్యాలమ్మవారు, ఇంకొకరు మావుళ్ళమ్మవారు. గోదావరి ప్రాంతంలో అమ్మవారి పేరు చాలా ఫేమస్. మా ఊరి జాతరకు ఓ ప్రత్యేకత ఉంది. మా ఊరు తప్ప ఏ ఊళ్ళో అయినా సరే జాతర జరుపుకున్నా కూడా ఎవరికి నచ్చని సమయంలో వాళ్ళు వెళ్ళి దీపం, ధూపం, నైవేద్యం లాంటివి పెడుతూ ఉంటారు. కానీ మా ఊరి దేవతల యొక్క ప్రత్యేకత ఏంటంటే కేవలం జాతర జరుపుకునే 3 రోజులు మాత్రమే గుడి తలుపులు తెరుచుకుంటాయి. మళ్ళీ జాతర పూర్తయ్యాక యథావిధిగా తలుపుల్ని మూసి మళ్ళీ తరువాత సంవత్సరం జాతర నిమిత్తం మాత్రమే తెరుస్తారు. ఇది ఇప్పటికీ కూడా మా ఊళ్ళో జరుగుతున్న సాంప్రదాయం. అలాగే ప్రతి ఏడాది మే 23వ తారీఖున అమ్మవారిని తీసుకొస్తారు. ఆ రోజు నుండి 3 రోజుల పాటు ఘనంగా జాతర జరుగుతుంది. పైగా ఆ జాతర అంతా మా కుటుంబంలో వాళ్ళు మాత్రమే నిర్వహిస్తారు. పైగా అమ్మవారిని నిలబెట్టడానికి మా ఇంటి ముందే అమ్మవారికి పందిరి వెయ్యాలి. ఘట్టాలు అంటే కుండలు కూడా మా ఇంట్లో వాళ్ళే ఎత్తాలి. ఈ విధంగా ఉన్నప్పటికీ ఊరి జనమంతా కూడా జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. కానీ జరగాల్సిన తతంగమంతా కూడా మా చేతుల మీదుగానే జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మే 21వ తారీఖు ఇంకా ఒక్కరోజు గ్యాప్లో అమ్మవారిని నిలబెట్టాలి. ఇప్పుడు చూస్తే వీడి పరిస్థితి ఇలా ఉంది. ఇంకా ఒక్క 4 రోజులు వీడు బ్రతికుంటే సరిపోయేది. అమ్మవారి జాతర పూర్తి చేసి వాళ్ళ మొక్కులు కూడా తీర్చేవాళ్ళం. ఈలోగా వీడు ఇలా అయిపోయాడు. ఇలాంటి సమయంలో కనుక చనిపోతే మైలు పడుతుంది. మైలు పడితే జాతర జరపకూడదు. అలా ఒక్కొక్కరు ఒక్కో రకంగా మాట్లాడుతూ ఉండగా మా మేనత్తగారి అబ్బాయి అందరితో పాటు తాను కూడా నా దగ్గరే ఉన్నాడు. కాకపోతే తనకు వేరే పనులు ఉండటంతో గత 2 రాత్రుల నుండి నిద్ర లేదు. అదే కారణంతో అందరి మధ్య కూర్చున్నవాడు తన వెనుక ఉన్నటువంటి ఓ గోడకు ఆనుకుని అక్కడే నెమ్మదిగా నిద్రలోకి జారుకున్నాడు. అలా నిద్రపోతున్నటువంటి మా బావకు మేళ తాళాలతో మంగళ వాద్యాల మధ్య నిండుగా జాతర జరుగుతున్న ఓ దృశ్యం తన కలలో కనిపించింది. కొన్ని వేల మంది భక్తులు భక్తితో అమ్మవారి నామాన్ని జపిస్తూ మా బావ చుట్టూ కమ్ముకున్నారు. వారి మధ్యలో దివ్య మంగళ రూపంతో మెరిసిపడుతున్నట్టు ఓ స్త్రీ మా బావ కళ్ళ కట్టినట్టు కనిపిస్తుంది. తన ముఖమంతా పసుపు, నుదుట పెద్ద కుంకుమ బొట్టు, ఎరుపు రంగు పట్టు చీరలో ముక్కున ముక్కెర కలిగి చెవులో
అద్భుతమైనటువంటి కుండలాలు వేలాడుతూ ఉంటే నల్లని కురులు నేలకు తాకుతున్నాయి. మెడలో దగదగా మెరిసిపోతున్న ఆభరణాలు ధరించి దేదీప్యమానంగా వెలిగిపోతున్న కిరీటాన్ని ధరించినటువంటి ఆ దేవతామూర్తిని చూడగానే మా బావ 2 చేతులెత్తి నమస్కారం చేస్తూ, ఏ తల్లివో నువ్వు నాకు తెలీదు, నిన్ను ఏ పేరుతో పిలవాలో కూడా నేను ఎరుగను, నిన్ను చూసిన మరుక్షణమే నా జన్మ ధన్యమైంది అని చెప్తుంటే ఆ దేవతామూర్తి అలాగే తన చుట్టూ కమ్ముకున్న భక్తుల్ని మెల్లగా పక్కకు తొలగించి నేరుగా బావ దగ్గరికి చేరుకుని, నేను ఎవరినో నీకు ఇంకా తెలియటం లేదా? నేను ఎవరినో కాదు, ఈ 14 లోకాలను ఏలుతున్న సాక్షాత్తు అమ్మవారి అంశ మావుల్లమ్మని అని చెప్పబోయేసరికి అమ్మ కాళ్ళపై పడబోతున్నటువంటి మా బావను, నేను నీకోసమే వచ్చాను, నీతో కొన్ని మాటలు చెప్పాలని వచ్చాను, తల్లి నువ్వు నాతో మాట్లాడుతున్నావా అని ఆనందంతో మురిసిపోయాడు. అవును, నీకోసమే వచ్చాను. సరే తల్లి, అదేంటో చెప్పు అనగా వినయంగా 2 చేతులు జోడించి శ్రద్ధగా అమ్మవారిని చూస్తుంటే మంచం పైన చావు బ్రతుకుల మధ్య పడి ఉన్నటువంటి నా వైపు చూస్తూ, వీడు ఇంకా బ్రతికే ఉన్నాడు, వాడికేమీ కాదు, ఇది ఒక అమ్మాయి ఆత్మ వల్ల వచ్చే ప్రమాదం కాదు, వీడి చుట్టూ ఎన్నో క్షుద్రశక్తులు కమ్ముకుని ఉన్నాయి, అవన్నీ వీడిని చంపి ఈ ఇంటిని ఖచ్చితంగా మైలు పడేలా చేసి అనుకున్న రోజున మా జాతర జరగకుండా అడ్డుకోవాలని చూస్తున్నాయి. కానీ నేనుండగా ఆ పని జరగనుగాక జరగదు, వాడిని నేను కాపాడుకుంటాను అని చెప్పి నా మాటలు జాగ్రత్తగా విను అని మా బావతో ఎలా చెప్పడం మొదలుపెట్టింది అమ్మవారు. ఇప్పుడే కొన్ని క్షణాల్లో వీడిని ఓ గదిలో పెట్టి తలుపులు వేయండి, అలాగే ఆ ఇంట్లో వాళ్ళు కూడా తెల్లవారే వరకు అక్కడ అడుగు పెట్టరాదు, బయట వాళ్ళు కూడా ఈ ప్రదేశంలో ఉండకూడదు, కొన్ని క్షణాల్లో ఈ ఇంటితో సహా ఈ ప్రదేశమంతా నిశ్శబ్దంగా ఉండాలి, రేపటి సూర్యోదయం తర్వాత మీరు వచ్చి తలుపులు తీయండి, వీడు యథావిధిగా నిద్ర నుండి లేచినట్టుగా లేస్తాడు, ఈ సమయంలో ఆ క్షుద్రశక్తుల అంతు నేను చూస్తాను, మరుసటి రోజు నా జాతర ఘనంగా జరపండిరా అని చెప్తూ మారు మాట్లాడకుండా ఇప్పుడే ఈ విషయాన్ని ఇక్కడ వాళ్ళందరికీ తెలియచెయ్యు అని మా బావతో చెప్పి ఒక్కసారిగా సాక్షాత్తు ఆ అమ్మవారు అదృశ్యమైపోయింది. అంతే, మా బావ ఉలిక్కిపడ్డాడు. నిద్ర నుండి మేల్కొనే నేను మావుల్లమ్మను చూశాను, అమ్మ నా కళ్ళ ముందు ప్రత్యక్షమైంది, ఈ విధంగా చేస్తే వీడు బ్రతుకుతాడు అని చెప్పింది, కానీ ఇదంతా కూడా క్షణాల్లో జరగాలి, లేదంటే ఆ శక్తులు వీడిని చంపుతాయి అనేసరికి కొందరికి తన మాటలు నమ్మబుద్ధి కాలేదు. కానీ మా మేనత్త ఎలాగో వీడు చావుకు సిద్ధంగా ఉన్నాడు, ఇప్పుడు మనం చేసేదేమీ లేదు, ఇలాంటి వేళ అమ్మవారు కలలో కనిపించి చెప్పారు అంటే ఖచ్చితంగా నమ్మి తీరాలి, లేవండి అంతా ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని గట్టిగా అరిచేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మారు మాట్లాడకుండా ఒక్కొక్కరుగా అక్కడి నుండి వెళ్ళిపోవటం జరిగింది. ఇక మా అన్నయ్య, నాన్న, అమ్మ, మేనత్త, అలాగే మా బావ, మిగిలి ఉన్నటువంటి బంధువులు, చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి నన్ను మా ఇంట్లో ఉన్నటువంటి ఓ గదిలో వేసి తలుపులన్నీ కూడా క్లోజ్ చేసి ఎక్కడికో వెళ్ళిపోయారు. కొన్ని క్షణాల్లోనే ఆ ప్రదేశమంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఫ్రెండ్స్, విన్నారు కదా, ఇంతవరకు జరిగినటువంటి సంఘటన ఇది. మరి అమ్మవారు కలలో కనిపించి చెప్పడం అనేది నిజమా? నిజంగానే అమ్మవారు ఆ పిల్లవాడిని బ్రతికిస్తుందా? మరి ఆ దుష్టశక్తులు ఎవరు? అమ్మవారు వాటిని ఏం చేస్తుంది? తరువాత అబ్బాయి పరిస్థితి ఎలా ఉండబోతుంది? ఈ విషయాలన్నీ మీరు తెలుసుకోవాలి అంటే డెఫినెట్గా సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేయాలి. ఆ సెకండ్ పార్ట్ అనేది మీరు ఊహించిన దానికంటే ఎంతో అద్భుతంగా, ఎంతో భయంకరంగా ఉండబోతుంది. మరి మీరు సెకండ్ పార్ట్ని మిస్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ అనేది ఎంతో అమూల్యమైనది. మీ జీవితంలో జరిగిన భయంకరమైన అనుభవాల్ని మాతో పాటు షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క ఇన్స్టాగ్రామ్కి డైరెక్ట్గా DM చేయండి.